నమస్తే రైతు మిత్రులారా! నేను మీ చక్రవర్తినండి. మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ చూస్తున్నారు గదండీ! ఈ బొప్పాయి ప్లాట్‌లో మనం అంతర పంటగా వాటర్ మిలన్ అనేది కల్టివేట్ చేయాలని చెప్పి ముందస్తుగా భూమినైతే తయారు చేసుకొని, పుచ్చగా వేసినట్టుగానే ఎరువులేసుకొని, బోదెలు తోలుకొని, మల్చింగ్ కవర్ అయితే వేపించుకొని, ప్లాట్‌నైతే సిద్ధం చేపించుకున్నామండి. తరువాత మనం ఫిబ్రవరి 4వ తేదీ 2025న మనమైతే బొప్పాయి మొక్కలనైతే ఇలా మీరు చూస్తున్నట్టు ప్లాట్ పైనైతే మొక్కలనైతే పెట్టుకోవడం జరిగింది. మరి బొప్పాయి మొక్కలు పెట్టుకున్న 14 రోజుల తర్వాత నేను ప్రతి సంవత్సరం వేసేటట్టే ఈ సంవత్సరం గూడా సాగర్ సీడ్స్‌లో సింగం మరియు సాగర్ కింగ్ సూపర్ అనే 2 రకాల విత్తనాలైతే మన ప్లాట్‌లో అయితే ప్లాంటింగ్ చేశానండి. 8 ప్యాకెట్లు అనగా 400 గ్రాముల సాగర్ సింగం అయితే వేశాను. ఇది రైతుల నుండైతే మంచి రిజల్ట్ ఉంది. మంచి ఈల్డ్ ఉందని చెప్పి మనకు రివ్యూస్ వచ్చాయండి ఫార్మర్స్ నుండి. సో, అందుకని చెప్పి చాలామంది ఫార్మర్స్‌కి సీడ్ అయితే ఇవ్వడం జరిగింది. నేను కూడా ఇదే వెరైటీ ఏస్తున్నాను. ఎందుకంటే ఇది అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకునే రకం అయితే ఈ సాగర్ సింగం మరియు ఫ్రూట్ సైజింగ్ అనేది కూడా హెవీ సైజింగ్ వస్తుందండి. తద్వారా మనకు మొదటి కోతలోనే మాక్సిమం పంటనేది హార్వెస్ట్ అయిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఈ సాగర్ సింగం అనే వెరైటీని వేశాను. ఒక 2 ప్యాకెట్లు మాత్రం ట్రయల్ పర్పస్ సాగర్ కింగ్ సూపర్ అనే వెరైటీనైతే ట్రయల్ పర్పస్ వేశానండి. మరి 2019 సంవత్సరం నుండి నేను చాలా రకాల విత్తనాలైతే వేశాను. మరి నాకైతే ఈ సాగర్ సీడ్స్ కొద్దిగా ఉష్ణోగ్రతల్ని తట్టుకొని గూడా మంచి ఈల్డింగ్ ఇచ్చే విత్తనం వెరైటీగా అయితే నాకైతే అనుకూలంగా ఉందండి మా ప్రాంత వాతావరణానికి. సో, కంటిన్యూయస్‌గా నేను ఈ విత్తనాన్నయితే యూజ్ చేస్తున్నాను. మరి తెలిసిందే గదండీ! మన ఆంధ్ర, తెలంగాణలో వాతావరణాలు హైగా టెంపరేచర్స్ హెవీ వస్తున్నాయి. అందుకని ఫార్మర్స్ కూడా ఇదే సప్లై ఇస్తున్నాము. మీరు చూసుకున్నట్టయితే మొక్క యొక్క జెర్మినేషన్ ఎలా ఉందని కూడా చూడొచ్చు. నాకు 90% అబోవ్‌నే విత్తనం మొలుపనేది ఉందండి. మరి విత్తనాన్ని పెట్టుకునే ముందుగా బోదికి నీరు ఇవ్వకుండా అయినా పెట్టుకోవచ్చు. నీరు ఇచ్చైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే నేను బొప్పాయి నాటి బోదికి నీరు ఇచ్చి 14 రోజుల తర్వాతైతే మనమైతే విత్తనం పెట్టుకోవడం జరిగింది. విత్తనం అనేది పెట్టేవారి పనితనంలో ఉంటుందండి మొలుపనేది. బోదికి నీరిచ్చి పెట్టామా లేదా విత్తనం పెట్టి నీరిచ్చామనే దానిపైనైతే ఆధారపడి ఉండదు. విత్తనము సరిగ్గా సీడింగ్ చేసే మనుషుల పైన ఈ జెర్మినేషన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. మరి ఫిబ్రవరి చివరాఖరికైతే వచ్చున్నామండి. ఎండలు చూసుకున్నట్టయితే మనకిప్పుడే ఈ ఏప్రిల్ నెలలో వచ్చే టెంపరేచర్స్ ఇప్పుడే నమోదవుతున్నాయి. మరి దీనికోసం అని చెప్పి మనము అధిక ఉష్ణోగ్రతలు లేదా తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి ప్రాంతాల్లో గూడా తట్టుకొని మంచి దిగుబడి ఇవ్వగలిగేటటువంటి వెరైటీని మాత్రమే ఈ టైం నుండి అయితే మీరైతే వాటర్ మిలన్ సీడింగ్ అయితే చేసుకోవచ్చు. నేనింత ధైర్యంగా సీడింగ్ చేశాను అంటే నాకు ఈ వెరైటీ పైన ఉన్నటువంటి నమ్మకం అండి. ఇది ఎటువంటి ఉష్ణోగ్రతలనైనా తట్టుకొని మంచి దిగుబడైతే వస్తుంది. మరి మనము పుచ్చకాయని ఈ ప్లాట్‌లోనే గాకుండా కేవలం పుచ్చకంటూ ఓ 10 ఏకర్స్ ప్లాట్‌లో గూడా కల్టివేషన్ అయితే జరుగుతుంది. అంతర పంటగా ఉన్నటువంటి ఈ ప్లాట్ వీడియోస్ ఎక్కువగా మీకైతే అందించడానికి ట్రై చేస్తాను. అలానే మీరు కూడా పపాయ లేదా వాటర్ మిలన్ కల్టివేషన్‌పై ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే ఛానెల్‌ని కంటిన్యూ‌గా ఫాలో అప్ చేయడానికి ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలానే మరింత సమాచారం కోసం మన అగ్రిగురు యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్‌ని